అజయ్ అయితే బయటికి రాగానే అక్కడ సుధ బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక సుధ వెళ్ళడం చూసి, సుధా గారు ఆగండి, సుధా గారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సుధ అయితే, ఏంటి మీరు నా జీవితాన్ని నాశనం చేసిందే కాక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయినా మీకెందుకు నేను ఎక్కడికి వెళ్తే అని చెప్పి సుధ అంటూ ఉంటుంది. అది విని అజయ్ అయితే, అది కాదు సుధా గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. చాలు, ఇక నోరు మూయండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. మీరు నా విషయంలో చేసిన అన్యాయానికి నాకు మిమ్మల్ని తలుచుకునే ప్రతిసారి కూడా నా గుండె 1000 ముక్కలవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అజయ్ అయితే, నేను చేసింది తప్పే సుధా గారు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమీ అవసరం లేదు, మీరెందుకు నన్ను డ్రాప్ చేయాలి, మీకు నాకు ఏంటి సంబంధం, దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదు సుధా గారు, నేను మీతో చాలా మాట్లాడాలి. పోనీ కనీసం ఈ రకంగానైనా మిమ్మల్ని డ్రాప్ చేస్తూ మీతో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సుధ అయితే, ఏంటి అజయ్ గారు, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మీరు అసలు మనిషేనా? నా నా విషయంలో మీరు అంత తప్పు చేసి మళ్ళీ నాతో మాట్లాడాలని మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. ఇక్కడి నుండి వెళ్ళిపోతారా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అజయ్ అయితే, అదేంటి సుధా గారు అలా అంటారు, ప్లీజ్ సుధా గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి సుధాని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి అది జరిగిందంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సుధాని బ్రతిమలాడుతూ ఉండడం అజయ్ని చూసి, అజయ్ అని చెప్పి విష్ణు ఒక్కసారి పిలుస్తాడు. అది విని అక్కడ ఉన్న అజయ్, సుధ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విష్ణు అయితే అలా సుధ అలాగే అజయ్ వాళ్ళిద్దరి దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూసి అజయ్, సుధ వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు వీడు వినేశాడా అని చెప్పి అజయ్ అనుకుంటాడు. ఇక విష్ణు కానీ ఈ విషయం వింటే ఏం జరుగుతుంది అని చెప్పి అజయ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక సుధ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి విష్ణు అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఇంత డిస్కషన్ పెట్టారు మీరు అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటే వాళ్ళైతే ఏం సమాధానం చెప్పలేక అలా మౌనంగా ఉండిపోతారు. అది చూసి విష్ణు అయితే అనుమానిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.